అనాలి. మేము ఎంతెంత ఖర్చు పెడతాం, ఎంత కష్టపడతామో తెలుసు అంటే ఎవరి కోసం కష్టపడతానా? నీ వ్యాపారం నువ్వు చేస్తున్నావు, మరి ప్రతి చిల్లర కొట్టోడు కష్టపడతాడు. అరే కూరగాయల బండి ఆవిడ రోజు పొద్దున్నే వెళ్ళి తెల్లారుజాము 4 గంటలు వేసి హోల్సేల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరలు కొనుక్కొచ్చుకుని ఆ తర్వాత ఇంటి దగ్గర ఎన్ని సర్దుకుని అందులో ఉన్న చెత్త అంతా తీసి అందులో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కుళ్ళినైపోయినా నానా తిప్పలు పడి పోషించుకుంటుంది కదా. మరి వాళ్ళకంటే నువ్వు పెద్ద గొప్ప కష్టపడుతున్నట్ట తొక్కలోది. నీ దగ్గర గ్లామర్ వరల్డ్ కాబట్టి నువ్వు నీ దానికి ఇప్పుడు అదే నీ సినిమాలో ఇదే కూరగాయలని అమ్మ కిందన హీరోయిన్ పెడితే వెనకాల ఆర్ఆర్లు వేస్తావు, గొప్ప ఇదిగా చూపెడతావు. వీళ్ళందరికంటే నువ్వేదో గొప్ప కష్టపడుతున్నావు ఎందుకంటే నువ్వు బేసిక్ గా ఫస్ట్ మీరు దోస్తున్నారు, ఇట్లాగా సమోసా బయట 10 రూపాయలు లోపలికి వెళ్తే 80 రూపాయలు, అదేదో పేలాలేమో బయటేమో 30 రూపాయలేమో లోపలికి వెళ్తే 300 రూపాయలు. వాటర్ బాటిల్ 30 రూపాయలు. ఎవరిని దోచేస్తున్నారు మీరు? 10 రూపాయలు వాటర్ బాటిల్. ఆ ప్రభుత్వాలకి సిగ్గు లేదు, రాజకీయ పార్టీలకి సిగ్గు లేదు, చీము నెత్తురు లేని ఎదవలు వీళ్ళందరూ పాలకులకి. కాబట్టి అన్ని ఎవడో అధికారంలో ఉన్నా సరే అంటే అందరూ వాళ్ళకి బానిసల్లా కుక్కలాగా పడి ఉంటున్నారు వీళ్ళు. అరే నువ్వు థియేటర్లు అట్టట్ట అమ్ముతావురా అని అడగాలి కదా. సినిమా ఇండస్ట్రీ అనేటప్పుడు ఆ నలుగురు అనేది ఒకటి వస్తుంది. ఆ నలుగురు కూడా ఎవరు తెలుసు. ఆ నలుగురు కోసమే డిస్ట్రిబ్యూటర్లు, ఆ నలుగురు కోసమే ప్రొడ్యూసర్లు, ఆ నలుగురికే ఉన్న థియేటర్లు, ఆ నలుగురి కోసమే ఈ పాప్కార్న్లు కానీ సమోసాలు. ఇప్పుడు ఆ నలుగురి కోసమే ఐబొమ్మ రవి అరెస్ట్. కాదు ఇది మొత్తం టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సఫర్ అయింది ఇందులో. మెయిన్ వెంటనే సినిమా రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఎదురుగుండా ఫ్రీగా కనబడుతున్నాను. నేను ఇప్పుడు ఇదివరకు మా చిన్నప్పుడు ఈ వజ్రాయుధము ఇట్లాంటి సినిమాలు ఉండే అప్పుడు కొత్త చిరంజీవి కృష్ణాయి ఇట్లాంటి సినిమాలు థియేటర్లో నడుస్తుండగానే శ్రీరామనవమికి మా గుంటూరులో మా బూర్ల వారి ఆ ఏరియాలో ఉండేవాడు. ప్రతి రోడ్డులో ఒక్కొక్క సినిమా వేసేవాడు, రీల్స్ తెచ్చేసేవాడు రోడ్డు మధ్యలో పెట్టి. అంటే అప్పుడు కొత్త సినిమాలు బయట చూసేసేవాడు. మరి అది ఏమన్నా మీకు